వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడానికి ఎవ్వరు చెప్పని విధంగా ఒక టిప్ అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే మీ ఇష్టం, చాలా నష్టపోతారు. సర్లే మాకు జరిగిన నష్టాన్ని పక్కన పెట్టేసి ఎక్కువ సోది ఆపి మేటర్ కి రా అనుకుంటున్నారు కదా. సరే, మరి వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలంటే పేరు వింటే చాలు నాలుగు డీజే డాన్స్ వేసే పానీపూరి అస్సలు తినకండి. చూస్తే చాలు మనసు మాట వినకుండా చేసే బిర్యానీ అస్సలు తినకండి. పిజ్జాలు, బర్గర్లు, మైదా యూజ్ చేసే ఐటమ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, మసాలాలు ఎక్కువ ఉన్న ఫుడ్స్, ఇలాంటివన్నీ మానేయండి. నాకు తెలుసు మీరేమనుకుంటున్నారు, ఇవన్నీ తినకపోతే లైఫ్ గ్యారంటీ అవునో కాదో తెలియదు. దానికోసం ఎంజాయ్మెంట్స్ ని, ఇష్టాన్ని ఎక్కడ చంపుకోవాలి అనే కదా. ఇవన్నీ తిన్నా కూడా లైఫ్ ఏం ఆగిపోదు. కాకపోతే మనకు నచ్చినట్లు ఉండనివ్వదు. తిన్నంత సేపే హ్యాపీగా ఉంటుంది, తిన్న తర్వాత ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతుంది. బాడీ గెయిన్ వల్ల ఎదుటి వారి ముందు ఇబ్బందిగా ఉండేలా చేస్తుంది. మనకి పర్సనల్ గా చెప్పుకుంటే ఆయాసాలు, బీపీలు, షుగర్లు అన్ని వస్తుంటాయి. గాడ్ లైఫ్ ఎండ్ కార్డు పలికేంత వరకైనా బాగుండాలి కదా. సరే, కానీ ఉల్లికారం కాంబినేషన్ లో పాలకూరని ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం ఇమీడియట్ గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. జనరల్ గా ఒకటే ఆకుకూర కట్ట ఉంటే కర్రీని గానీ ప్రిపేర్ చేసినా, పప్పులో పెట్టినా కానీ కాస్త క్వాంటిటీ వస్తుంది కదా. ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది, క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. కాస్త కలుపుకున్నా కానీ అన్నం మొత్తం కలిసేసి తినే కొద్ది తినాలనిపించేస్తుంది. ప్రాసెస్ అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, వీడియోలో క్లియర్ గా అర్థమవుతుంది కదా మీకు. ఆనియన్ పేస్ట్ అయితే రెడీ చేశాను కదా, దానిని ఆయిల్లో వేయించేటప్పుడు ఎంత ఎక్కువసేపు వేయిస్తే అంత టేస్ట్ బాగుంటుంది. ఉల్లికారం పేస్ట్ సరిగా వేగలేదు అని అంటే కర్రీ టేస్ట్ అస్సలు బాగోదు. మిగతాదంతా సేమ్ టు సేమ్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చింది కదా, లైక్ చేసుకోండి అబ్బా, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.